నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ. ముందుగా అసైన్డ్ గాలం 22A ఆగమాగం అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. 22A కింద పూర్తి స్థాయిలో దాదాపు 1,00,000 కోట్లకు సంబంధించిన భూములను, ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారన్న ఆందోళన ఇప్పుడు హైదరాబాద్ వాసులను, తెలంగాణ వాసులను వెంటాడుతోంది. నిషేధ భూకంపం అంటూ ఈ ప్రధానమైన వార్తకు సంబంధించిన వరుస కథనాలు మనం టీ న్యూస్లో అలాగే నమస్తే తెలంగాణలో చూస్తూ ఉన్నాం. భూముల బ్లాక్ లిస్ట్ వెనుక ఒక భారీ కుంభకోణం దాగి ఉంది. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద కుంభకోణం అంటూ కూడా ఈ అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ నగరం నలుమూలల అసైన్డ్ భూములపై వాలిన గద్దలు, ఎకరాకు 40 లక్షలు మొదలు కోటి వరకు కూడా చెల్లింపులు జరిగేలాగా అసైన్డ్ భూములపై వాలి ప్రభుత్వ పెద్దలు ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నారు. తెర వెనుక కొంతమంది దళారులు కూడా దీనిలో పాదం మోపారనే అంశం కూడా కనిపిస్తోంది. రైతులు, బినామీలతో అనధికారికంగా పెద్ద ఎత్తున ఒప్పందాలు కూడా జరుగుతున్నాయనే అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ అసైన్డ్ భూభాగోతాలు బయటపడకుండా ఉండేందుకే రకరకాల కుప్పిగంతులు వేస్తూ ఉన్నారు, అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు, కుట్రలు చేస్తూ ఉన్నారనే అంశం. కొన్ని నెలలుగా 22A జాబితాలో ఇష్టారాజ్యంగా మార్పులు చేర్పులు ఇప్పటికే చేశారనే విషయం కూడా కనిపిస్తూ ఉంది. సవరణల పేరిట రెవెన్యూ రికార్డులకు సంబంధించిన మార్పులకు రంగం సిద్ధం చేశారు. వేలాది ఎకరాల అసైన్డ్ భూములను పట్టాలుగా మార్చేసే స్కెచ్ ఇప్పుడు లోతుగా అంతర్గతంగా కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఈ నిషేధ జాబితాకు సంబంధించిన భూభాగోతాలన్నీ కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. దీనిపై తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ పాపం మొత్తం పొంగులేటిదే అంటూ నిన్న పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కూడా మండిపడ్డ అంశం మనకు కనిపిస్తూ ఉంది. 22A సమస్యకు రెవెన్యూ మంత్రి ప్రధాన కారణం, చెప్పినా వినిపించుకోలే, జాబితాను ఆగమాగం చేశారంటూ ఈ వార్త. రిజిస్ట్రేషన్లలో పూర్తి చేయాలని 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి అంటూ ఈ వార్త. సీఎంకు రెవెన్యూ అలాగే రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు ఈ మేరకు వివరణ ఇచ్చారు. మంత్రిదే ఈ మొత్తం పాపం అంటూ కూడా ముఖ్యమంత్రికి వారు నివేదించారనే అంశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద మొత్తం ప్రభుత్వానికి తెలియకుండా, ప్రభుత్వ అధినేతకు ముఖ్యమంత్రికి తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున పాలసీ నిర్ణయం ఎలా తీసుకున్నారనేది కూడా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇదంతా కూడా భూములను కబలించడానికి మాత్రమే చేస్తున్నారనే అంశం కూడా ఈరోజు ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. మహేశ్వరం భూములు మండలంలో అప్పగింతకు దాదాపు పెద్ద ఎత్తున చేతులు మారాయనే అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ 3 నుంచి 4,000 ఎకరాలకు అనధికారికంగా ఒప్పందాలు జరిగాయి. అసైన్డ్ భూములను అంతా కూడా ఆరగించేస్తూ ఉన్నారు. తహసీల్ అలాగే ఆర్డీఓ అలాగే కలెక్టర్ కార్యాలయాల్లో రికార్డులన్నీ కూడా మాయమైపోతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ వాటి నుండి కూడా పాతరేస్తూ ఉన్నారనే అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వీటన్నిటిపై కూడా తప్పకుండా రానున్న రోజుల్లో సమగ్ర విచారణ జరిపిస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ప్రకటిస్తున్న పరిస్థితి. ఇలాంటి చర్యలను తప్పకుండా ఉపేక్షించే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ స్పష్టం చేస్తున్న విషయం మనకు కనిపిస్తూ ఉంది. పొంగులేటి దిగిపో అంటూ నిన్న పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కదం తొక్కిన సందర్భం. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు గారు కూడా దీనిపై మండిపడ్డారు. సారీ చెప్తే మీరు సృష్టించిన సమస్యలు తీరుతాయా అంటూ సూటిగా ఆయన నిలదీసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. నిషేధిత భూముల తప్పిదంలో మంత్రిదే పూర్తిగా నైతిక బాధ్యత కాబట్టి ఆయన తప్పకుండా దిగిపోవాలి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారులపై నెపం పెట్టి మీరు తప్పించుకోలేరు, అధికారులు కాదు ప్రభుత్వ అధినేతలుగా మీదే ఈ పూర్తి బాధ్యత. మీ ప్రోద్బలం లేకుండా, మీ దిశానిర్దేశం లేకుండా ఇంత పెద్ద విధానపరమైన నిర్ణయం అధికారుల యంత్రాంగంలో తీసుకోలేరు. వారి తప్పు కాదు, తప్పంతా మీదే కాబట్టి మీరు తప్పకుండా రాజీనామా చేయాలని చెప్పేసి మంత్రిని డిమాండ్ చేశారు. 22A మల్కాజ్గిరిలో నిన్న బాధితులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఇది దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మండిపడ్డారు. ఇది టోల్ ఫ్రీ నంబర్ కాదు, మీరు ఇచ్చింది టోల్ ఫీజు నంబరు. అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా, చాప కింద నీరులాగా పూర్తిగా డబ్బులు దండుకునేందుకు మాత్రమే మీరు ఒక టోల్ ఫీ నంబర్ ఇచ్చారు. అడ్డదారులు సంపాదించుకునేందుకు, మళ్ళీ పేదలను కబలించేందుకు, పేదల భూములను కబలించేందుకు, మధ్యతరగతి ప్రజల ఆస్తులను అపహరించేందుకు మాత్రమే ఇదంతా చేస్తూ ఉన్నారంటూ మండిపడ్డ అంశం. మరోవైపు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా దీనిపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డిది ల్యాండ్ బ్రోకరింగ్ అంటూ ఆయన కూడా ధ్వజమెత్తిన అంశం. గలాలు బీజేపీ నుంచి కూడా లేస్తున్న విషయం దీనిపై మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఉద్దేశపూర్వకంగానే 22A కుట్ర అంటూ నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రస్థాయిలో
సంచలనంగా మారుతున్న పరిస్థితి. నిషేధ జాబితాపై సీఎంకు తెలుసు, 3 నెలల కిందటే నేనే సీఎంకు చెప్పినా నిషేధం నుంచి తొలగింపునకు దరఖాస్తులేమీ వద్దు, అమెరికా నుంచి వచ్చాక శ్వేతపత్రం ఇస్తామని ఆయన చెప్పారు. దోషులెవరో తేలక మంత్రి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. పరిహారం గోల్మాల్పై నోరు మెదపరెందుకు అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగుల జంగ్ సైరన్ మరో కీలకమైన వార్త ఇది. పీఆర్సీ సాధనకు ఇక ప్రత్యక్ష పోరాటానికి ఉద్యోగులు సిద్ధమవుతా ఉన్నారు. 27న కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. 1న పెన్షన్ల ఆందోళన కొనసాగబోతోంది. సెప్టెంబర్ 10వ తేదీన చలో హైదరాబాద్ను నిర్వహించేందుకు కూడా వారంతా రంగం సిద్ధం చేస్తున్న అంశం మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. రాష్ట్ర సర్కార్కు ఉద్యోగుల జేఏసీ అల్టిమేటం అంటూ ఈ వార్త. ఇక ఉద్యమకారులు నర్సంపేట ముద్దుబిడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించిన విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులే కాకుండా ప్రజలు కూడా బాధపడ్డ పరిస్థితి. రాత్రికి రాత్రి కాంగ్రెస్ సర్కార్ అరాచకమంటూ ఈ వార్త. విగ్రహాన్ని ఇటీవల అభిమానులందరూ కూడా ప్రైవేటు స్థలంలో తాము సొంతంగా ఏర్పాటు చేసుకుంటే దాన్ని రాత్రికి రాత్రి తొలగించడంపై తెలంగాణ యావత్తు కూడా భగ్గుమంది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఈ అంశాన్ని తీవ్ర స్థాయిలో తప్పుపట్టిన పరిస్థితి. ప్రైవేటు స్థలంలో ఉంటే కూల్చే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని చెప్పి నిలదీసిన అంశం. భగ్గుమన్న గులాబీ శ్రేణులు, అభిమానులు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళనలు. బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల నిర్బంధం అంటూ ఈ వార్త. ఇతర నేతలందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ అక్కడ విగ్రహం పెట్టే వరకు కూడా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తీవ్ర స్థాయిలో స్పష్టం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఇది పాశవిక చర్యగా కేటీఆర్ గారు అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడతా ఉన్నాయి. నర్సంపేట గడ్డపై పెద్ది విగ్రహం నిలబెడితే అది చూసి తట్టుకోలేకపోతుంది. ఆయనకున్న జనాభిమానాన్ని చూసి తట్టుకోలేక మాత్రమే ఆ విగ్రహాన్ని పెట్టకుండా కుట్రలు చేస్తూ ఉన్నారు. కానీ దీన్ని మేము ప్రజాక్షేత్రంలోనే తిప్పికొడతాం, ఎండగడతాం, తప్పకుండా దోషిగా కాంగ్రెస్ను నిలబెడతామని వారంతా హెచ్చరించిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది.